దేవుని వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. జాన్ గాస్పల్ chapter 20 verse 18. యోహాన్ शुभ समाचार 20वां अध्याय 18वां वचन. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు ప్రభువు పునరుద్ధాన దినం. ఆ కలువరి శిలువలో ఎంతో గొప్ప యాగం చేసి తన విలువైన ప్రాణములను మన పాపముల కోసం క్రయధనంగా అర్పించి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన 3వ దినం ఈ దినం. అందుకనే ఈ దినాన్ని పునరుద్ధాన దినమని మనం చెబుతూ ఉంటాం. పునరుద్ధానం అంటే పునర్ అంటే తిరిగి, ఉద్ధానం అంటే లేవడం, అంటే తిరిగి లేచిన దినం. ఆ రోజు ప్రభు యేసు మరణించి ఆ మరణాన్ని జయించి తిరిగి లేచిన, జయుడై లేచిన, సజీవుడై లేచిన రోజు ఇది. మనం పాడుకుంటూ ఉంటాం పాటల్లో, మరణ బలం గలవానిని నాశనంబు చేసెను, మరణ భయములో ఉన్న వారిని రక్షించెను అని. ఆ గొప్ప కార్యం, ఆ గొప్ప విజయం సిలువలో మొదలయ్యి ఈ పునరుద్ధానంతో సంపూర్ణమయ్యింది. ఆయన జయుడై విజయుడై ఈరోజు లేచి ఉన్నారు. ఒక క్రైస్తవ జీవితంలో ఈ రెండూ లేకుండా దాన్ని క్రైస్తవ్యం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక క్రైస్తవ జీవితానికి ఇవి రెండు పార్శ్వాలుగా మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నాణానికి ఎలాగైతే బొమ్మ బొరుసు అనేది ఉంటుందో, ఆ బొమ్మ బొరుసు అనేవి నాణానికి ఉన్నప్పుడే దాని విలువ కలిగి ఉంటుందో, అలాగే ఒక క్రైస్తవ జీవితంలో కూడా ఈ రెండు అనుభవాలు ఉండాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఒకవైపు సిలువ, మరొక వైపు పునరుద్ధానం. మొన్నటి దినమున ఒకవైపు మనం చూసి ఉన్నాం, సిలువలో క్రీస్తు త్యాగాన్ని ఆ రోజు చూశాం. ఈరోజు మరొక వైపు చూస్తూ ఉన్నాం ఆయన పునరుద్ధాన విజయాన్ని. ఆ విజయం ఈరోజు వాక్యమై మన ముందు మాట్లాడుతూ చెబుతూ ఉంది, ఆయన లేచి ఉన్నాడు. మరణ బలము గల సాతానును ఓడించి సజీవుడై ఆయన లేచి ఉన్నారు. మరణ భయంలో ఉన్న నీకు నాకు ఆ మరణంపై విజయాన్ని అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆయన పిల్లలమైన మనకు ఆ విజయం దొరికింది. అందుకనే ఈరోజు మనకు ఏ శిక్షావిధి లేదు, ఏ మరణ భయము లేదు. ఆయన విజయుడై ఉన్నాడు, సమస్తము ఆయన జయించి ఉన్నాడు. అదే ఆయన పునరుద్ధాన అనుభవం ఈరోజు మనకు. ఈరోజు మనల్ని ఆయనను ఆరాధించడానికి అదే మనల్ని సంసిద్ధం చేస్తుంది. నశించిపోవలసిన మనల్ని వెదకి రక్షించి ఆ సాతానుపై విజయాన్నిచ్చి విజయశీలులుగా ఈరోజు నిలబెట్టి ఉన్నారు. దాన్ని బట్టి ఈరోజు మనము ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. దాన్ని బట్టి మనం ఈరోజు ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మరి ఆ పునరుద్ధాన విజయుడిని ఎప్పుడు మనం సంపూర్ణంగా ఆరాధించగలుగుతాం? ఈరోజు మనం ఆయనను ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమున
ఆయన విజయాన్ని స్మరించుకుంటూ, ఆయనను కీర్తిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధించడానికి ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం. ఎంతో సంతోషం. కానీ ఎప్పుడు మనం ఆయనను సంపూర్ణంగా ఆరాధించగలుగుతాం అంటే ఆ పునరుద్ధాన దేవుణ్ణి మనం నిజంగా చూసినప్పుడు, ఆయన ప్రత్యక్షతను మనం స్వయంగా అనుభవించినప్పుడు. ఇది ఈరోజు మనము పొందవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో చూస్తూ ఉంటాం. ఒక విషయం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దైవజనులు, ప్రవక్తలు, దేవుని పిల్లలు, వీళ్ళందరూ దేవుణ్ణి చూసి ఆయన ప్రత్యక్షతను అనుభవించిన ప్రతి ఒక్కరూ చేసిన పని ఏంటి అంటే, అబ్రహాము, మోషే, దానియేలు మొదలుకొని ప్రకటన గ్రంథంలోని యోహాను అనుభవం వరకు ఆయన పాదాల ముందు సాష్టాంగపడి, సాగిలపడి నమస్కారము చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ సాష్టాంగపడి, సాగిలపడి నమస్కారం చేయడం అంటే ఆయనను ఆరాధించడం. ఆయనను చూసిన ప్రతి అనుభవం తప్పక ఆయనను ఆరాధిస్తుంది. ఆయన ప్రత్యక్షతను పొందిన ప్రతి హృదయం ఆయన గురించి ప్రకటించడానికి ఉత్సాహపడుతుంది. అదే ఈరోజు వాక్యంలో మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయనను ఆరాధించడానికి పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో చేరిన మనందరి ముందు దేవుడు ఒక మనిషిని నిలబెట్టి ఆమె అనుభవాన్ని మన ముందు ఉంచి ఉన్నారు. మనం చదివిన వచనంలో మగ్దలేనే మరియా మనకు కనిపిస్తూ ఉంది. ఆమె శిష్యులతో చెప్పిన మాట మనకు వినిపిస్తూ ఉంది. అదేంటి అంటే, నేను ప్రభువును చూచి తిని, నేను ప్రభువును చూచి తిని. మనం అర్థం చేద్దాం, ప్రభువును చూడడమే నిజమైన పునరుద్ధాన అనుభవం. ఎందుకంటే ఇది ప్రభువు గురించి వినడము, వెతకడము, ఆలోచించడము, సంభాషించడము మాత్రమే కాకుండా ఆయనను చూడగలిగే ఒక పరిస్థితిని మనకు జ్ఞాపకం చేస్తుంది. చాలామంది ప్రభు యేసు గురించి విని ఉండవచ్చు, చాలామంది ప్రభు యేసు గురించి ఆలోచించి ఉండవచ్చు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే ప్రభు యేసును చూచిన అనుభవంలోకి వచ్చేవారిగా ఉంటూ ఉన్నారు. ఆ అనుభవం మాత్రమే మనలను ఆరాధించే వారిగా ఆయన ముందర ఉంచుతుంది. ఆ అనుభవం మాత్రమే ఆయన గురించి అందరికీ ప్రకటించే వారిగా మనల్ని నిలబెడుతుంది. ఇది మనము మగ్దలేనే మరియా అనుభవం ద్వారా ఈరోజు అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే మనం చూస్తే ఈ సువార్తకర్త అయిన యోహాను గారి మాటలను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, 1 John 1:1, అక్కడ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇక్కడ యోహాను గారి అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన జీవవాక్యమైన క్రీస్తును గురించి తెలియజేసేవానిగా ఉన్నారు. ఎలా అంటే, తాను విన్న ఆ గొప్ప దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ప్రత్యక్షంగా ఆయనను దర్శించిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆ అనుభవమే ఆయనను స్తుతించేవానిగా ఆయన నుంచింది, ఆయన గురించి ప్రకటించేవానిగా ఈరోజు మన ముందర నిలబెట్టింది. ఈరోజు మనం కూడా అర్థం చేయవలసిన వారమై ఉన్నాం.
ఎందుకంటే ఆయనను చూసిన అనుభవం మాత్రమే ఆయనను ఆరాధించగలుగుతుంది, ఆయన యందు ఆనందించగలుగుతుంది, ఆయన గురించి అందరికీ ప్రకటించగలుగుతుంది. ఈరోజు మనందరికీ వాక్యం దిశానిర్దేశం చేసేది ఏంటంటే, ఆయనను చూసిన అనుభవము ఆయనను నిజంగా ఆరాధిస్తుంది. ఆయనను చూసిన అనుభవం నిజంగా ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటుంది. ఈరోజు మనమందరము ఆ పునరుద్ధాన దేవుని తొలిసారి చూడగలిగిన మగ్దలేని మరియా అనుభవంని చూస్తూ ఉన్నాం. మనం కూడా ఆమె అనుభవంలో పాలి భాగస్థులము కావలసిన వారమై ఉన్నాం. అందుకనే నేను ప్రభువును చూశాను అని రాయబడిన మాటని ఈరోజు మనము వింటూ ఉన్నాం. ఇక్కడ మరియా ప్రభువును చూసే ముందు, నేను చూశానని చెప్పే ముందు, ఆమె కొన్ని అనుభవాల గుండా ఆ పరిస్థితికి వచ్చిన విధానాన్ని మనము గమనించవలసిన అవసరం ఉంది. ఆమె ఆ అధ్యాయంలో మొదట్లో ఆమె గురించి రాయబడి ఉన్నప్పటికీ కొద్ది సమయం తర్వాత ఆమె ప్రభువుని చూశానని చెప్పే ఒక అనుభవంలోకి రాగలిగింది. అందుకని ఆ ముందు వచనాలను ఒకసారి మనము పరిశీలించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అవన్నీ దేవుణ్ణి చూచే అనుభవపు అడుగులుగా ఈరోజు మన ముందు కనబడుతూ ఉన్నాయి. దేవుణ్ణి చూడడానికి చేసే ప్రయత్నాలుగా, పొందవలసిన మార్పులుగా ఈరోజు మనకు కనబడుతూ ఉన్నాయి. అది ఆమె పునరుద్ధాన అనుభవంగా మనతో వాక్యం మాట్లాడుతూ ఈ అడుగులు వేస్తూ ఆ అనుభవాన్ని పొందుకోవలసిన వారిగా మనల్ని ఈరోజు నిలబెట్టి ఉంది. మొదటగా మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం, జాన్ గాస్పెల్ 20:1, యోహాన్ శుభ సమాచార్ 20वां अध्याय 1ला वचन. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెద్దలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇక్కడ మొదటగా ఆమె అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమె మొదటగా ఏం చూసింది? సమాధి మీద ఉంచబడిన రాయి తీయబడటము చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆ రాయి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దేవుణ్ణి చూడకుండా అడ్డుగా ఉండే అనేక విషయాలకు సాదృశ్యంగా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో భయాలు, అనుమానాలు, బలహీనతలు, సందేహాలు, శ్రమలు, శోధనలు, ఇవన్నీ ఈరోజు ఆ రాయిలా అడ్డుగా ఉంటున్నాయి దేవుణ్ణి చూడకుండా, చూడలేకుండా. ఇవన్నీ తమకు తాము తొలగించుకోలేని అడ్డంకులు. ఈరోజు ప్రతి ఒక్కరిలో ఇదే అడ్డంకులు. ఇది మనందరి అనుభవం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్డంకి దేవుణ్ణి చూడకుండా, దేవుని దగ్గరికి రాకుండా, దేవునితో పూర్తిగా సంబంధాన్ని ఉంచకుండా, ఆయనతో సహవాసం చేయకుండా అడ్డుకునే అడ్డంకులు. మార్క్స్ సువార్త 16:3లో మనం చూస్తే, మార్క్స్ సువార్త 16:3, మార్క్ గాస్పెల్ 16:3, మార్క్ శుభ సమాచార్ 16 अध्याय 3रा वचन. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వాళ్ళు సమాధి దగ్గరికి రావడానికి ప్రయాణం మొదలు పెట్టారు. కానీ వాళ్ళ మనసులో ఆలోచన, ఆ సమాధి దగ్గరకు వస్తున్న వారిలో ఆలోచన ఏంటి అంటే, ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయి ఎవరు తొలగిస్తారు?
ఎందుకంటే వారు ఆ రాయి పెట్టడం చూశారు. ఆ రాయి వాళ్ళకు తెలుసు, అది ఎంత పెద్దది వాళ్ళకు తెలుసు. దానిని వాళ్ళు తొలగించలేనటువంటి వాళ్ళ అశక్తత వాళ్ళకు తెలుసు. అందుకనే వాళ్ళు అది ఆలోచిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అనేక మందిలో ఇలాంటి అడ్డంకులు దేవుని వైపు తమ అడుగు వేయలేకుండా ఉంటూ ఉన్నాయి, కనబడుతూ ఉన్నాయి. ఆయనను చూడలేని పరిస్థితికి కారణంగా ఉంటున్నాయి. వాటిని తొలగించలేని తమ నిస్సహాయత, అడుగు వేయలేని వారి పరిస్థితిని ఈరోజు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఆ రాయిని ఈరోజు విశ్వాసుల భయానికి, బలహీనతకు సాదృశ్యంగా మనం చూడవలసిన అవసరం ఉంది. అదే మార్కు సువార్త 16:2-3 వచనాలను మనం చూస్తే, వారు ఆదివారమున పెందలగడ సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయనను చూడడానికి వస్తున్న స్త్రీలలో కనబడుతున్న భయం. ఆ రాయి ఎంతో పెద్దది. మనమైతే వెళ్తున్నాం, కానీ ఆ రాయి అడ్డంగా ఉంది. దాన్ని తీసేసే శక్తి మనకు లేదు. దాన్ని ఎవరు తొలగిస్తారు? అలాంటి ఆలోచనలో వాళ్ళ ఆత్మీయతను మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కూడా అనేక మంది అలాంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు, అలాంటి ఆత్మీయతలో ఉంటూ ఉన్నారు. కానీ ఒక్కసారి మనం గమనించవలసిన విషయం ఏముందంటే, అలాంటి పరిస్థితి వాళ్ళని ఎక్కడ నిలబెట్టింది? ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళను నిలబెట్టింది? ఏ మాటలు వాళ్ళు వినడానికి వాళ్లకు అవకాశం ఇచ్చింది అనేది మనం ఒకసారి అర్థం చేద్దాం. ఆ బలహీనత స్థితి వారిని ఏ స్థితిలో నిలబెట్టిందంటే, లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలను మనం చూస్తే, లూక్ 24:5-6, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా. ఎలాంటి స్థితిలో నిలబెట్టింది వాళ్ళను? భయంతో, సిగ్గుతో ముఖం నేలకు మోపి నిలబడి ఉండే ఒక ఆత్మీయ స్థితిలో వాళ్ళను నిలబెట్టింది. అప్పుడు ఏ మాట వింటున్నారు వాళ్ళు? సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చూడండి వాళ్ళ ఆత్మీయ స్థితి. ఎందుకంటే వాళ్ళు ఎన్నోసార్లు విన్నారు, ప్రభు యేసు స్వయంగా వాళ్ళకి చెప్పి ఉన్నారు. కానీ వాళ్ళ ఆత్మీయ స్థితి అలా ప్రశ్నించబడే స్థితిలోనే మనకు కనబడుతుంది. ముఖం నేలకు దించుకునే పరిస్థితి, సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో వెతికే పరిస్థితి, ఆయన లేచి ఉన్నాడు అని అర్థం చేయలేని పరిస్థితి. ఇదే వారిని భయపెట్టే, బలహీనపరిచే ఒక అడ్డురాయి. ఈరోజు విశ్వాసులమైన చాలా మంది పరిస్థితి ఇదే. భయము, బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్డురాయి. ఆయనను చేరకుండా అడ్డం పడుతున్న అడ్డురాయి, ఆయన దగ్గరికి పోకుండా వాళ్ళను భయపెడుతున్న అడ్డురాయి. ఒకరికి లోక సంపద అడ్డురాయి, మరొకరికి లోక సంబంధాలు అడ్డురాయి, ఇంకొకరికి అవసరాలు అడ్డురాయి, మరొకరికి ఆలోచనలు అడ్డురాయి, ఒకరికి అనారోగ్యం అడ్డురాయి, ఇంకొకరికి అనుబంధాలు అడ్డురాయి, ఒకరికి కులం అడ్డురాయి, ఇంకొకరికి కుటుంబం అడ్డురాయి, ఒకరికి కెరియర్ అడ్డురాయి, ఇంకొకరికి క్యారెక్టర్ అడ్డురాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 అడ్డురాలు. అనుమానాలు, భయాలు, బంధకాలు, ఆటంకాలు, ఇవే ఈరోజు
ఒక సగటు ఆత్మీయ జీవితంలో కనబడే అడ్డురాలు. ఈ అడ్డురాయి ఎవరు తొలగిస్తారు? ఒక సందేహం, అది తొలగిస్తారా లేదా అనే ఒక భయం, ఇవన్నీ దేవుణ్ణి చూసే అనుభవంలోకి రాకుండా మనల్ని అడ్డుకుంటున్నాయి. ఆయనను ఆరాధించాలంటే ఈ అడ్డు తొలగించబడాలి. ఈ అడ్డు తొలగించబడకుండా ఆయనను మనం ఆరాధించలేము. ఈరోజు మనం ఆయనను ఆరాధించడానికి సిద్ధపడే ఈ సమయంలో నా జీవితంలో ఏ అడ్డురాయి అయితే ఆయన దగ్గరికి నిన్ను ప్రత్యక్షంగా తీసుకురాలేకపోతుందో, ఇంకా నిన్ను భయంలో సందేహంలో ఉంచుతుందో, వాటన్నింటినీ ఆయన ముందు ఉంచవలసిన అవసరం ఉంది. ఈ అడ్డురాయి ఎలా తొలగించబడుతుంది, ఎప్పుడు జరుగుతుందంటే మనం చూస్తూ ఉన్నాం. 4 సువార్తల్లో ఈ పునరుద్ధాన దినం గురించి మొదలు పెడుతూ ఇదే మగ్దలేనే మరియా గురించి రాయబడిన మాటలు. అక్కడ మనం చూస్తున్నాం ఏం రాయబడి ఉందంటే, దాదాపు అన్ని సువార్తల్లో ఆమె ఉదయమే పెందల కాడనే లేచి సమాధి యొద్దకు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక మాట అర్థం చేయాలి. ఆమెలో భయం లేదా, అడ్డురాయి లేదా అంటే ఉంది. ఆమె మనసులో ఉంది. అది ఎవరు తొలగిస్తారు, అడ్డురాయి ఉంది అని మనం వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. కానీ ఆ భయం వెనుక, ఆ అనుమానం వెనుక, ఆ సందేహం వెనుక ఒక ఆశ కూడా ఆమెలో ఉంది. ఒక నమ్మకం ఆమెలో కనిపిస్తుంది. ఒక ధైర్యం ఆమెలో కనిపిస్తుంది. అందుకనే ఆమె ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో, ఆ ధైర్యంతో నడవడము మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ విశ్వాసం మాత్రమే ఆ అడ్డు తొలగించి ఉండడం చూసింది. ఒకవేళ ఆమె అలాగే ఆ అడ్డంకుతో, ఆటంకాలతో అక్కడే ఉండి ఉంటే ఆ తొలగిన పరిస్థితిని ఆమె చూసేది కాదు. ఈరోజు అనేక మందిలో ఆ విశ్వాసం లేదు. అందుకనే వారు ఆగిపోతున్నారు, అడుగు వేయలేకపోతున్నారు. అందుకనే వారి జీవితాలలోని అడ్డురాళ్ళు తొలగించబడి ఉండడం వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అదే అడ్డుబండలను వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ అవి తొలగించబడే పరిస్థితి వాళ్ళకు ఒక అనుభవంగా ఏ రోజు కనిపించడం లేదు. ఈరోజు మనం విశ్వాసంతో దేవుని వైపు వేయవలసిన అడుగును వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఎన్ని అడ్డంకులైనా ఉండని విశ్వాసంతో, నమ్మకంతో మనం దేవుని వైపు నడిచినప్పుడు అన్ని అడ్డంకులు ఆయన తీసివేసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ విశ్వాసంతో మనం ఇక్కడ చేరి ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా అంటే, కొన్ని ఆఫీసుల్లో, కొన్ని హాస్పిటల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. అక్కడ డోర్ ఓపెన్ చేయడానికి ఎవరు ఉండరు. కానీ మనము ఆ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా ఓపెన్ చేయబడుతుంది. ఈరోజు మన జీవితంలో కూడా ఈ అడ్డురాళ్ళన్నీ ఇలాంటివే. మనం ధైర్యంగా, నమ్మకంగా, విశ్వాసంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడితే ఏ అడ్డురాయి నిన్ను ఆపలేదు. అలాగే మనం చూస్తాం విదేశాలలో ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, ఒక్కో దగ్గర ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు రెడ్ లైటే చూపెడుతుంది. వాళ్ళు ఆ సర్కిల్లోకి వెహికల్ వెళ్ళినప్పుడే అది ఆ రెడ్ నుంచి గ్రీన్గా మారి వాళ్లకు వేయిస్తుంది. ఆ సర్కిల్లోకి రాకుండా నువ్వు ఆ సర్కిల్ బయట ఎంతసేపు నీ వెహికల్ నుంచిన ఆ సిగ్నల్స్ నిన్ను
దారి ఇవ్వదు. ఇదే మనం ఈరోజు ఆత్మీయంగా అర్థం చేయాల్సిన అవసరం ఉంది. అనుమానాలతో, సందేహాలతో, భయాలతో దేవుని వైపు రాలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. వాక్యం ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉంది. ఆ సర్కిల్లోకి నువ్వు రావాల్సిన అవసరం ఉంది. ఆ దేవుని సన్నిధిలోకి నువ్వు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే నీ జీవితంలోని అన్ని అడ్డురాళ్ళు తొలగించబడతాయి. అందుకనే వాక్యం ఈరోజు గుర్తు చేస్తుంది, ఈరోజు అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ విశ్వాసంతో చేసే అడుగులు దేవుని కార్యాన్ని చూస్తాయి. విశ్వాసంతో వేసే అడుగులు చేసే కార్యము ఆ వెనుక ఉన్న దేవుణ్ణి చూడగలుగుతాయి. సంగమా, ఈరోజు నీకు నాకు ఉన్న అనేక బలహీనతలు అడ్డుగా ఉండి నీ దేవుణ్ణి చూడకుండా అడ్డగిస్తున్న వేళ, నేను నా దేవుణ్ణి చూడాలనే ఆశ, చూస్తాననే విశ్వాసం నీలో ఉందా? ఆ విశ్వాసంతో నీవు అడుగు వేయడానికి ఇష్టపడితే ఆయన నీ ప్రతి అడ్డంకిని తొలగించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అంతేగాని ఆ బలహీనతను, ఆ భయాన్ని ఒక సాకుగా చూపిస్తూ నువ్వు ముందుకు అడుగు వేయకపోతే ఏ అడ్డు నీ జీవితంలో నుంచి తొలగించబడదు. ఆ దేవుణ్ణి నువ్వు చూడలేవు. ఆ దేవుణ్ణి చూడకుండా, ఆయనను అనుభవించకుండా నువ్వు ఆయనను ఆరాధించలేవు. అర్థం చేద్దాం సంగమా. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. లూకా సువార్త 24 మొదటి వచనాన్ని మనం చూస్తే, లూక్ 24:1, ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి అని అక్కడ చూస్తూ ఉన్నాం. మనకు ఇంతకుముందు చూశాం, వాళ్ళలో ఒక సందేహం ఉంది, ఒక అనుమానం ఉంది, ఒక భయం ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఒక ఏర్పాటుతో వచ్చే పరిస్థితి. ఇక్కడ విశ్వాసంతో పాటు విశ్వాస క్రియలు కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకొని వస్తున్నారు. ఇది ఎప్పుడు ఆ రాయి తొలగి ఉండడం వాళ్ళు చూడకముందే ఈ ఏర్పాటు. ఆ రాయి తొలగించి ఉందా లేదా తెలియకముందే వాళ్ళు చేసిన సిద్ధపాటు. అంటే ఆ ఏర్పాట్లు చేసే సమయంలో వారి మనసులో అయితే ఆ రాయిని గూర్చిన భయం ఉంది, అది ఎవరు తీస్తారనే సందేహం ఉంది. కానీ వాటితో పాటు ఒక మూల విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని తమలో తాము మరింతగా బలపరుచుకోవాలనే ఒక కోరిక ఉంది. అందుకనే వాళ్ళు ఆ పని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అనేక జీవితాల్లో విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసాన్ని బలపరిచే క్రియలు కనిపించడం లేదు. వాళ్ళు మొదట రాయి తీసిన తర్వాత ఈ పనులు చేద్దాము అని అనుకోలే. తాము ఏది చేయాలి, ఏది చేయగలరో దాన్ని వాళ్ళు చేశారు. దేవుడు అది గమనిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఆ అడ్డురాయిని తన దేవదూతల చేత వాళ్ళు వచ్చే సమయానికి తీసేశారు. ఇది దేవుని మీద విశ్వాసంతో పాటు నీవు నేను చేయవలసిన బాధ్యతలను గుర్తు చేస్తుంది. ఈరోజు చూస్తే అనేక మంది అడ్డంకులు వచ్చినప్పుడు తమ బాధ్యతలను మర్చిపోతున్నారు. కొంతమంది ఆ అడ్డును గూచిగా చూపెడుతూ తమ బాధ్యతల నుంచి తప్పించుకునే వారిగా ఉంటున్నారు. ఎందుకు నువ్వు ఈ పని చేయడం లేదు, నువ్వు చేయాల్సిన పని ఎందుకు చేయడం లేదు అంటే ఈ అడ్డును వాళ్ళు చూపెడతారు.
ఒక కారణంగా, ఒక సాకుగా, ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరికొంతమంది తాము చేయవలసినది తమకు అప్పగించిన దాన్ని చేయక దేవుడే చేస్తారని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవును, మన జీవితంలో దేవుడే సమస్తం చేయవాడు, అందులో ఏ సందేహం లేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నారంటే నీ విశ్వాస క్రియలను ఆయన కోరుకుంటున్నారు. ఆ విశ్వాస క్రియలు నీలో కనబడితే నీ ప్రతి అడ్డును ఆయన తొలగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ క్రియలు లేని విశ్వాసం ఫలితాన్ని ఇవ్వదు. అలాంటి సిద్ధపాటు లేని జీవితం దేవుని కార్యాన్ని చూడలేదు. దేవుణ్ణి చూడలేని, ఆయనను చూడలేని అనుభవం ఏ రోజు ఆయనను ఆరాధించలేదు. ఇంకా తర్వాత మనం చూస్తే అదే యోహాను సువార్త 20:11, జాన్ గాస్పెల్ 20:11. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా. దీన్ని కూడా మనం ఆత్మీయంగా అర్థం చేయవలసిన అవసరం ఉంది. అక్కడ ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా అనే మాట ఆత్మీయంగా ఆమెలో ఉండే పశ్చాత్తాపాన్ని, తగ్గింపును మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ వంగి చూసే ఒక పరిస్థితి. ఈ రోజుల్లో అనేకల్లో ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ అహంకారాన్ని విడవరు. ఏ తగ్గింపు వారిలో ఉండదు. కష్టాలు అనుభవించడానికైనా సిద్ధపడతారు, కానీ ఏ తగ్గింపు వారిలో ఉండదు, ఏ పశ్చాత్తాపము వారిలో ఉండదు. తమ ఇష్టాలను విడవరు, తమ మూర్ఖత్వాన్ని వదలరు. తాము చేసిందే కరెక్ట్ అని వాళ్ళ మనసు, అది మార్చడానికి వాళ్ళకి ఇష్టం లేదు. తగ్గింపు లేదు, పశ్చాత్తాపం లేదు. అంతకన్నా ఎంతో మొండిగా వాళ్ళు ఉండే పరిస్థితి. ఇక్కడ వంగి చూసే పరిస్థితి దేవుని కార్యాన్ని చూస్తుంది, దేవదూతను చూస్తుంది, ఖాళీ సమాధిని చూస్తుంది, నారబట్టలు చూస్తుంది. ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన జీవితంలో తగ్గింపు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా దేవుని కార్యాన్ని చూడలేని పరిస్థితి, దేవుణ్ణి చూడలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఆయనను ఎలా ఆరాధిస్తాం? అక్కడ వంగి చూసే పరిస్థితి దేవదూతను చూస్తుంది, దేవుని కార్యాన్ని చూస్తుంది. ఇంకొక విచారం ఏంటంటే దేవుడు చెప్పిన మాటలను అక్కడ జ్ఞాపకం చేయలేకపోతుంది, దానికి విధేయత చూపించలేకపోతుంది. అందుకనే ఆయన ఎక్కడున్నాడో తెలియని, ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఆమె ఏడుస్తూ ఉంది. విధేయత లేని విశ్వాసం దేవుని కార్యాన్ని చూసినప్పటికీ అది అర్థం చేయలేని స్థితిలో, దేవుణ్ణి చూడలేని పరిస్థితుల్లోనే విలపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తుంది? ఇంకా ఆ తర్వాత మనం చూస్తే యోహాను 20:14, జాన్ గాస్పెల్ 20:14. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఈ పరిస్థితిని కూడా మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వెనుక తట్టు తిరిగి చూడడం అనే మాటను చూస్తూ ఉన్నాం. ఆమె వెనుక తట్టు తిరిగి చూసింది, కానీ యేసును గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉంది. ఈరోజు కూడా ఇది చాలా మందిలో మనం గమనించవచ్చు. వారు తమ విశ్వాస జీవితం ఎంతో గొప్పగా మొదలు పెట్టారు, విశ్వాసంతో నడవడం మొదలు పెడతారు. కానీ ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు రాగానే భయం, అనుమానం, సందేహం, అల్ప విశ్వాసం, ఏదో ఒక కారణం
సాకుగా చూపిస్తూ వెనుకకు తిరిగేవారిగా, జారిపోయేవారిగా ఉంటున్నారు. మనందరికీ తెలుసు దేవుని వాక్యం ఏం చెబుతుంది. నాగలి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడు పరలోక రాజ్యం చేరడు. ఇక్కడ కూడా ఆమె ఆశించింది ఆమెకు దొరకలేదు. దొరికిన దాన్ని ఆమె గ్రహించలేదు. ఫలితంగా నిరాశ, దుఃఖం. అందుకనే ఆ స్థితిలో వెనుకకు జారిపోయింది. ఆయన కనబడినా గుర్తించలేకపోయింది. కారణం ఏదైనా కానీ నా విశ్వాస నడకలో వెనుకకు జారిపోయే పరిస్థితి ఏ రోజు దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి చూడలేని ఏ అనుభవము దేవుణ్ణి ఆరాధించలేదు. చివరగా అదే యోహాను 20:16, జాన్ గాస్పెల్ 20:16, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని పిలుపు విని ఆయన వైపు ఆమె తిరిగినప్పుడు ఆమె ప్రభువును గుర్తించి ఆయనను పిలిచిన పరిస్థితి, ఆయనను చూడగలిగిన గొప్ప స్థితి. అది ఈరోజు సగర్వంగా వాక్యం ద్వారా మన ముందు సాక్ష్యంగా నిలబెట్టింది ఆమెను. నేను ప్రభువుని చూచి ఉన్నాను. ఎంత గొప్ప స్థితి. ఈరోజు ఆ గొప్ప స్థితిలో, ఆ గొప్ప అనుభవంలో నీవు నేను ఉండవలసిన అవసరం లేదా? ఆ గొప్ప సాక్ష్యం నీకు నాకు ఉండాల్సిన అవసరం లేదా? ఇక్కడ మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి స్థితిలో ఉన్న వారికి కూడా ఆయన పిలుస్తూ ఉన్నారు. ఇది దేవుని కృప, ఆయన కనికరం. ఆయనను గుర్తుపట్టలేని, ఆయనను చూడలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారిని తనను తాను ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు. ప్రేమతో వారు మాత్రం వినగలిగేలా పిలుస్తూ ఉన్నారు. ఈరోజు ఆ స్వరం నువ్వు వినగలుగుతున్నావా? ఆ పిలుపును నువ్వు వినగలుగుతున్నావా? విచారం ఏంటంటే చాలామంది ఆ పిలుపును వినలేకపోతున్నారు. ఇంకా విచారం ఏంటంటే విన్నా దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆ పిలుపుకు స్పందించలేకపోతున్నారు. ఆయన వైపు చూడలేకపోతూ ఉన్నారు. ఈరోజు ఒక ఆత్మీయ జీవితంలో ఎంతో అవసరమైన ఒక పరిస్థితి. ఆయన పిలుపును వినగలగడం, ఆయన వైపు తిరగడం, అది మాత్రమే ఆయనను చూడగలుగుతుంది. ఆయన కార్యాలను అనుభవించగలుగుతుంది. ఆయన గూర్చి ఇతరులకు ప్రకటించగలుగుతుంది. అదే ఈరోజు మగ్దలేని అనుభవంగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ఆమె చెబుతుంది, నేను ప్రభువును చూచాను. ఆ చూచిన సంతోషాన్ని శిష్యులకు ప్రకటిస్తూ ఉంది. సంగమా, ఈరోజు మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. పునరుద్ధానం అయిన ప్రభువును చూడగలగడం, ఆ చూసిన దేవుణ్ణి ఇతరులకు చూపించడం, ఇదే ఈరోజు నిజంగా ఆయనను ఆరాధించడం. ఈరోజు మనం ఇక్కడ చేరి నోటితో పెదవులతో చేసేది ఆరాధన కాదు. ఆయనను మహిమపరచలేదు. ఆయనను చూడగలిగే అనుభవం, ఆయన గురించి ఇతరులకు ప్రకటించగలిగే జీవితం మాత్రమే ఆయనను నిజంగా మహిమపరుస్తుంది. ఆ జీవితమే ఆయనను నిజంగా ఆరాధించగలుగుతుంది. ఈరోజు మనం చూసి ఉన్నాం, మగ్దలేని మరియా ఎలా ప్రభువును చూడగలిగింది, చూసిన తర్వాత ఏం చేసింది ఆత్మీయంగా అర్థం చేసి ఉన్నాం. పెద్ద బండరాయి ఇలాంటి అడ్డంకులు ఉన్నాయి ఆమె జీవితంలో. ఈరోజు మన జీవితంలో కూడా ఉన్నాయి. కానీ అవి ఉన్నాయని తెలిసినప్పటికీ, అవి ఎలా పోతాయని అనుమానం, సందేహం ఉన్నప్పటికీ విశ్వాసంతో ఆ అడ్డంకులను ఎదుర్కొనే ఒక మనస్సు ఆమెను దేవుణ్ణి చూడగలిగే స్థితిలో నిలబెట్టింది. అలాగే విశ్వాసంతో పాటు సిద్ధపాటు కలిగి ఉండే క్రియా జీవితం ఆమెను దేవుణ్ణి చూడగలిగే స్థితిలో నిలబెట్టింది.
అంతేకాదు పశ్చాత్తాపం, తగ్గింపు కలిగిన జీవితం ఆమెను దేవుని వైపు చూసేందుకు ప్రోత్సాహపరిచింది. ఆ విశ్వాసంతో పాటు విధేయత కలిగి ఉండడం, వెనుదిరగని ప్రయత్నం, వెదుకులాట, ఆయన పిలుపుకు స్పందించే జీవితం, ఇవన్నీ ఈరోజు ఆమెను దేవుణ్ణి చూసేదానిగా, చూసిన దానిగా, అది సాక్ష్యం చెప్పేదానిగా ఈరోజు మన ముందు నిలబెట్టింది. ఎందుకంటే ఆ అనుభవం మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతుంది. ఆయన విజయాన్ని అనుభవిస్తుంది, ఆ విజయాన్ని ఆస్వాదిస్తుంది, ఆ పునరుద్ధాన దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఆ రకంగా ఈరోజు మనం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయనను చూసే అనుభవం ఈరోజు మనము రావాల్సిన వారమై ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. అడ్డంకులు ఉండవచ్చు, లేవని నేను చెప్పడం లేదు. పెద్ద పెద్ద బండరాళ్ళ వంటి అడ్డంకులు ఉండొచ్చు, కానీ విశ్వాసంతో నువ్వు వేసే అడుగు ప్రతి అడ్డంకిని తీసివేసేదిగా దేవుడు ఈరోజు కృప చూపిస్తూ ఉన్నారు. పశ్చాత్తాపంతో, తగ్గింపుతో నీవు వేసే ప్రతి అడుగును ఆయన కార్యాలను చూసేవారిగా ఆయన నిలబెడుతూ ఉన్నారు. ఆయన పిలుపును విని ఆయన వైపు తిరిగే ప్రతి జీవితం ఆయనను ఆరాధించే జీవితంగా, ఆయనతో ఆనందించే జీవితంగా ఆయన ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి జీవితంతో మనం ఈరోజు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడతాం. ఆరాధన చేసుకుందాం.